శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యామధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు అంటున్నాడు, నా మీద దయతలిచి అతి రహస్యము ఆత్మజ్ఞాన సంబంధము అయిన విషయాలన్నింటినీ ఉపదేశించావు కృష్ణ. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. కృష్ణ, సమస్త భూతాల చావు పుట్టుకుల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి నీ నుంచి వివరంగా విన్నాను. ఏవమేతద్యథాత్వం ఆత్మానాం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర, నిన్ను గురించి నీవు చెప్పిందంతా నిజమే. పురుషోత్తమ, ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపాన్ని సందర్శించటం నాకు సాధ్యమని నీవు భావిస్తే నిత్యమైన నీ స్వరూపం నాకు చూపించు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు అంటున్నాడు, పార్థ, అనేక రంగులతో అనేక ఆకారాలతో ఎన్నో విధాలుగా వందల కొద్దీ వేల కొద్దీ ఉన్న నా దివ్య రూపాలను చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహున్యదృష్టపూర్వాని పశ్చాచార్యాని భారత. అర్జున, ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్వని దేవతలను, మరుత్తులను చూడు. అలాగే ఇదివరకు ఎప్పుడు కనివిని ఎరగని వింతలను వీక్షించు. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యదృష్టమిచ్చసి. అర్జున, నా శరీరంలో ఒకే భాగంలో ఉన్న చరచరాత్మకమైన సకల ప్రపంచాన్ని సందర్శించు. నీవింకా చూడదలిచినదంతా ఈ దేహంలోనే అవలోకించు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వర్యం. నీ కళ్ళతో నన్ను నీవు చూడలేవు, నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, దానితో నా విశ్వరూపం చూడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరే హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వర్యం. సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్టమైన తన విశ్వరూపం చూపించాడు. అనేక వక్తృనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుత దృశ్యాలతో, దివ్యాభరణాలతో, ఎక్కుపెట్టిన పెక్కు దివ్యాయుధాలతో, దివ్య పుష్పమాలలతో, దివ్య వస్త్రాలతో, దివ్య గంధాలతో, మహాశ్చర్యకరం, దేదీప్యమానం, అనంతం, విశ్వతోముఖము అయి విరాజిల్లుచున్నది. దివి సూర్య సహస్రస్య భవేర్యుగపద్గుద్ధితా యది బాహ్ సదృశీ సా స్యాత్ భాసంతస్య మహాత్మనః. ఏకకాలంలో ఆకాశంలో 1000 మంది సూర్యులు వెలువడితే కలిగే కాంతి ఆ మహాత్ముడి విశ్వరూప తేజస్సుకు సాటి కావచ్చు. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకధా ఆపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు దేవదేవుడి దేహంలో ఒకే చోట ఎన్నో విధాలుగా విభజించబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. తతః విస్మయా విష్ణో హృష్ణరోమా ధనంజయః
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అనంతరం అర్జునుడు ఆశ్చర్యచకితుడై శరీరం పులకరించగా భగవంతుడికి తల వంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషిం చ సర్వానురగాంచ దివ్యాన్. అర్జునుడు అంటున్నాడు, దేవా, నీ దేహంలో సమస్త దేవతలను, చరాచర జగత్తును, కమలాసనంలో ఉన్న బ్రహ్మను, సర్వ ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహుధర వక్తృనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఎన్నో భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్ళు కలిగిన నీ అనంత రూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ తుది మొదలు మధ్య మాత్రం నాకు కానరావటం లేదు. కిరీటినం గదినిం చక్రినిం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క్యద్యుతిమప్రమేయం. కిరీటం, గద, చక్రం ధరించి దశ దిశలా కాంతిపుంజంలాగా వెలుగొందుతూ చూడటానికి సాధ్యపడకుండా సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రజ్వలిస్తున్న అంతూ దరి లేని నిన్ను అంతటా చూస్తున్నాను. త్యమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. నీవు తెలుసుకోదగ్గ పరబ్రహ్మవని, సమస్త జగత్తుకి మూలాధారమైన ముఖ్యాధారమైన వాడవని, నాశనం లేనివాడవని, సనాతన ధర్మ సంరక్షకుడవని, పురాణ పురుషుడవని నేను భావిస్తున్నాను. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతాలు లేనివాడవు, అపరిమితమైన సామర్థ్యం కలవాడవు, ఎన్నో చేతులు కలిగిన వాడవు, చంద్ర సూర్యులు కన్నులుగా కలవాడవు, ప్రజ్వలిస్తున్న అగ్నిలాంటి ముఖం కలవాడవు. నీ తేజస్సుతో ఈ జగత్తునంతటినీ తపింపచేస్తున్నవాడవు అయిన నీవు నాకు సాక్షాత్కరిస్తున్నావు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయి కేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మా, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఈ ప్రదేశము దశ దిశలు నీతో నిండి ఉన్నాయి. అద్భుతం, అతి భయంకరమైన నీ విశ్వరూపం చూసి 3 లోకాలు గడగడ వణుకుతున్నాయి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాజ్ఞులయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంఘాః స్తువన్ని త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొంతమంది భీతితో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు మంగళవాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగుడుతున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుత క్షోప్నపాస్నః గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుతఛోష్మ పాచ్ఛ గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వ యక్ష సిద్ధ అసుర సంఘాలు వీళ్ళంతా నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం
బహూదరం బహుదృష్ట్లాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం. మహాబాహో, ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, కూరలతో భయంకరంగా ఉన్న నీ రూపం చూసి లోకులంతా ఎంతో భయపడుతున్నారు. అలాగే నేను భయపడుతున్నాను. నభః స్పృశం దీప్తమనేక వర్ణం వ్యాప్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాం తరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణో. ఆకాశాన్ని అంటుతూ అనేక రంగులతో ప్రకాశిస్తూ నోళ్లు విప్పి ఉజ్వల విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. దృష్ట్వా కరాళాని చతే ముఖాని దృష్ట్రైవ కాలానల సన్నిభాని దిశో న జానే నల లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగా కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశ, జగన్నివాస, దిగులు పడి ఉన్న నన్ను అనుగ్రహించు. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమానా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఎంతోమంది రాజులతో పాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మన పక్షానికి చెందిన ప్రముఖ యోధులు వాడి కోరలతో భయంకరాలైన నీ నోళ్ళల్లోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళల్లో కొంతమంది నీ పళ్ళ సందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు. యథా నదీనాం బహవో భువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేక నదీ ప్రవాహాలు సముద్రం వైపు వేగంగా పరిగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. చావు కోసం మిడతలు మిక్కిలి వేగంగా మండుతున్న అగ్నిలో ప్రవేశించినట్లే నశించటం కోసం మహావేగంగా నీ నోళ్ళల్లో ఈ ప్రజలంతా ప్రవేశిస్తున్నారు. లేలిహసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్ఘ్యలద్భిః తేజోభిరాపూర్వ జగత్సమగ్రం భాసస్తవ్యోగ్రాః ప్రతపంతి విష్ణుమూర్తి, మండుతున్న నీ నోళ్లతో ఈ సర్వలోకాలను మింగుతూ రుచి చూపిస్తున్నావు. విష్ణుమూర్తి, మండుతున్న నీ నోళ్లతో ఈ సర్వలోకాలను మింగుతూ రుచి చూస్తున్నావు. జగత్తునంతటిని నీ తేజస్సుతో నింపి తీవ్రమైన కాంతితో దాన్ని తప్పింపజేస్తున్నావు. ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవదేవా, ఉగ్రరూపంలో ఉన్న నీవెవరువో చెప్పు. నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించు. ఆది పురుషుడు అయిన నిన్ను గురించి తెలుసుకోదలిచాను. నీ ప్రవృత్తి నాకు అర్థం కావటం లేదు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానుడు అంటున్నాడు, లోక సంహారానికి విజృంభించిన కాలస్వరూపుని నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ప్రజలను సంహరించటమే నా సంకల్పం. నీవు యుద్ధం చేయకపోయినా శత్రు సైన్యంలోని వీరులంతా వినాశం పొందటం ఖాయం. తస్మాత్ త్వముత్తిష్ట యశోలభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్య రాజ్యం సమృద్ధం మయి వేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచి. అందువల్ల నీవు యుద్ధానికి సిద్ధమై పేరు ప్రఖ్యాతులు పొందు.
శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించు. వీళ్ళందరినీ ముందే నేను చంపేశాను, నీవు నిమిత్త మాత్రంగా నిలబడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ట ఇధ్యస్వ తేజా జేతాసిరనే సపత్నాన్. ఇదివరకే నేను సంహరించిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు వంటి వీరులందరినీ నీవు వధించు. భయపడకు, యుద్ధం చెయ్యి, శత్రువులను జయిస్తావు. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. సంజయుడు అంటున్నాడు, శ్రీకృష్ణుడి మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి నమస్కరించి బాగా భయపడిపోయి మళ్ళీ నమస్కారం చేసి గద్గద స్వరంతో ఇలా అన్నాడు. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రుహృష్వ త్వనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్త్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు అంటున్నాడు, ఋషికేశ, నీ మహిమని పొగుడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతున్నది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్ధుల సంఘాలన్నీ నీకు నమస్కరిస్తున్నాయి. నీ విషయంలో ఇదంతా సమంజసమే. కస్మాచ్చతేన నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. మహాత్మా, నీవు అంతం లేని వాడవు, దేవతలకు దేవుడవు, జగత్తుకంతటికీ ఆధారుడవు, శాశ్వతుడవు, సత్తు అసత్తుల స్వరూపుడవే కాకుండా వాటికి అతీతమైన అక్షరుడవు, అందరికంటే గొప్పవాడవు, బ్రహ్మదేవుడికి కూడా ఆది కారణుడవు అయిన నీకు వాళ్ళెందుకు నమస్కరించరు? త్వమాది దేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నీవు ఆదిశేషుడవు, పురాణ పురుషుడవు, ఈ సమస్త జగత్తుకే ఆధారుడవు, సర్వము తెలిసిన వాడవు, తెలుసుకోదగ్గవాడవు, అనంతరూప. ఈ విశ్వమంతా పరంధాముడవైన నీతో నిండి ఉన్నది. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకకః వాయుర్యమోగ్ని వరుణ శశాంకకః ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, అతని తండ్రి నీవే. నీకు అనేక వేల నమస్కారాలు, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు. నమః పురస్తాదధ పృష్ణతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు వెనుక అన్ని వైపులా నా నమస్కారాలు. సర్వస్వరూప, అపరిమిత సామర్థ్యము, అమిత పరాక్రమము కలిగిన నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నావు. అందువల్ల సర్వము నీవే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనో భోజనేషు ఏకోధ వ్యాప్యచ్యుత తస్సమక్షమం తచ్చామయే త్వామహామప్రమేయం. అచ్యుత, నీ మహిమ తెలుసుకోలేక స్నేహితుడు అనే ఉద్దేశంతో పొరపాటునో చనువు వల్లనో కృష్ణ, యాదవ, సఖా అని నిన్ను నిర్లక్ష్యంగా పిలిచినందుకు, కలిసిమెలిసి తిరిగేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు వేలాకోలంగా నిన్ను అవమానించినందుకు అప్రమేయుడవైన నీవు నా తప్పులన్నింటినీ మన్నించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యచ్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే ప్రప్రతిమప్రభావా. సాటిలేని ప్రభావం కలిగినవాడా, ఈ చరాచర ప్రపంచమంతటికీ నీవు తండ్రివి, పూజ్యుడవు,
గురుడవు, గురులకు గురువుడవు, గురువులకు గురుడవు. 3 లోకాలతో నీతో సమానమైన వాడే లేనప్పుడు నిన్ను మించిన వాడెలా ఉంటాడు? తస్మాత్ ప్రణమ్య ప్రణిధామకాయం ప్రసాదయే త్వామహమీశ మీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. అందువల్ల ప్రభుడవు, పూజ్యుడవు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా, తండ్రి కొడుకుని, స్నేహితుడు స్నేహితుణ్ణి, ప్రియుడు ప్రియురాలిని క్షమించినట్లు నీవు నన్ను మన్నించాలి. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎప్పుడూ చూడని విశ్వరూపాన్ని చూసి ఆనందించాను. అయితే నా మనసు భయంతో ఎంతో బాధపడుతున్నది. దేవదేవ, జగన్నివాస, దయ ఉంచి నీ పూర్వరూపాన్నే చూపించు, అనుగ్రహించు. కిరీటినం గదినిం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. మునుపటిలాగే కిరీటం గద చక్రం ధరించిన నిన్ను చూడదలిచాను. 1000 చేతులు కలిగిన విశ్వమూర్తి 4 భుజాలతో పూర్వరూపంలోనే నాకు సాక్షాత్కరించు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన నద్రష్టపూర్వం. శ్రీ భగవానుడు అంటున్నాడు, అర్జున, నీ మీద దయతలచి నా యోగ మహిమతో తేజోమయము, సర్వోత్తమము, సనాతనము, అనంతము అయిన నా విశ్వరూపం నీకు చూపించాను. నీవు తప్ప ఎవడూ ఎప్పుడూ ఈ రూపాన్ని చూడలేదు. న వేద యజ్ఞాద్యయ నైర్నదానైః న చ క్రియాభిర్న తపోభిరుగైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురువీరా, నీవు తప్ప ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా వేదాలు చదవటం వల్ల కానీ, యజ్ఞాలు, దానాలు, కర్మలు, ఘోర తపస్సులు చేయటం వల్ల కానీ ఈ విశ్వరూపాన్ని సందర్శించటం సాధ్యపడదు. మాతే వ్యధా మాచ విమూఢభావే మాతా వ్యధా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిదృజ్మమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రవస్య. ఘోరమైన ఈ విశ్వరూపం చూసి భయపడకు, భ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు అంటున్నాడు, అలా అర్జునుడితో చెప్పి శ్రీకృష్ణుడు మళ్ళీ తన పూర్వరూపం చూపించాడు. ఆ మహాత్ముడు తన శాంతమైన శరీరం ధరించి భయభీతుడైన అర్జున్ని ఓదార్చాడు. అర్జున ఉవాచ దృష్ట్వేదాం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానిమస్మి సంవృత్స సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు అంటున్నాడు, జనార్దన, ప్రశాంతమైన నీ మానవ రూపం చూశాక నా మనస్సు కుదుట పడింది, నాకు స్వస్థత ఏర్పడింది. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టావానసి అన్మయా దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు అంటున్నాడు, నువ్వు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడటం అతి దుర్లభం. దేవతలు కూడా ఈ రూపం దర్శించాలని నిత్యము కోరుతుంటారు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ లభించదు. భక్త్వా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్ణుం చ పరంతప. విశ్వరూపుడునైన నన్ను నిజంగా తెలుసుకోవటానికి, చూడటానికి, చేరటానికి సాటిలేని భక్తితోనే సాధ్యపడుతుంది.
మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరः సర్వభూతేషు యస్నమామేతి పాండవ. అర్జున, నా కోసమే కర్మలు చేస్తూ నన్నే పరమాగతిగా భావించి నా మీద భక్తి కలిగి దేని మీద ఆసక్తి లేకుండా సమస్త ప్రాణుల పట్ల శత్రుభావం లేనివాడు నన్ను పొందుతాడు. ఇలా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగం అనే 11వ అధ్యాయం సమాప్తం.